హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ లెవ్వంగానే నిన్న తెచ్చుకున్న కందులుండే గదా! అవి ఉడకబెట్టేద్దాము అని చెప్పేసి వాష్ చేస్తున్నా అన్నమాట. చాలా అంటే చాలా డస్ట్‌గా ఉండే అన్నమాట. అందుకే ఒక 2, 3 టైమ్స్ అయితే ఫుల్ వాష్ చేసేసిన వాటిని. అండ్ ఇవే మా బ్రేక్‌ఫాస్ట్ గూడా. ఇవాళ అయితే ప్లాన్ వచ్చేసేసి లంచ్‌లో అయితే వెజ్ పులావ్ చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అన్నమాట. మా డ్యాడీ అయితే ఏదో ఫంక్షన్ ఉందని ఎళ్తున్నాడు. సో, నేను ఒక్కదాన్నే కాబట్టి అండ్ నిన్న అన్నీ చాలా వరకు కొన్ని కొన్ని తెచ్చుకున్నా గదా! లైక్ పచ్చిమిర్చి, ఒక్క బీట్రూట్, కొంచెం పాలకూర, కొంచెం పుదీనా. సో, అవన్నీ వేసేసి వెజిటబుల్ పులావ్ అట్లా చేద్దాము అని అనుకుంటున్నా. చూసినారా ఎంత డస్ట్ వచ్చిందో! అసలు 3, 4 టైమ్స్ వాష్ చేసినా గానీ వాటర్ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్‌లోనే వచ్చినాయి. ఎప్పుడైతే వాటర్ కొంచెం వైట్ కలర్‌లో నార్మల్‌గా ఏం లేకుండా వచ్చినాయో అప్పటిదాకైతే వాష్ చేసినా నేను. ఇక్కడైతే కుక్కర్‌లో వేసేసుకుంటున్నా. అవి వేసిన తర్వాత అయితే కొంచెం వాటర్ అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని అండ్ దానికి తగ్గట్టుగానే సాల్ట్ గూడా వేసేసుకున్నా. మళ్ళా సాల్ట్ ఎక్కువైతే మళ్ళా సాల్టీ సాల్టీ అయితది అని జెప్పేసి అండ్ మంచిగా దాన్నయితే కలుపుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వరకు అయితే నేను పెట్టేసుకున్నా అనమాట. అది కుక్ అయ్యే వరకు నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోదాము అని జెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చేసిన. అసలు ఎంత చల్లగుంటుంది అంటే నేను స్వెట్ షర్ట్ ఏసుకుంటున్నా అండ్ దీని మీద నుంచి ఇంకొక జాకెట్ గూడా ఏసుకునేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ చలి. కొంచెం ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో బెటరే ఉంటుంది గానీ 3 నుంచి మళ్ళా స్టార్ట్ అయితుంది చలి. నైట్ అయితే అసలు చెప్పరాకుండా అయితే చల్లగుంటుంది. మెయిన్‌గా అయితే మా చుట్టుపక్కల ఏం ఉండకపోవడం వల్ల, పొలాలు ఉండడం వల్ల అండ్ మేము కొంచెం హైట్‌లో ఉండడం వల్ల అంటే 4థ్ ఫ్లోర్‌లో ఉండడం వల్ల ఫుల్ గాలి అండ్ చల్లగా కూడా ఉంటుందన్నమాట. అసలు భరించలేనంత ఉంటుంది. నేనైతే ఒక స్వెట్ షర్ట్, దాని పైనుంచి ఒక జాకెట్, దాని పైనుంచి లావటి బ్లాంకెట్, దాని పైనుంచి ఇంకొక సన్నటిది ఇన్ని కప్పుకొని అంటుంటే కూడా చలి ఆగట్లేదన్నమాట. అంత చల్లగుంటుంది. అండ్ కుక్కర్ మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత అయితే నేను ఓపెన్ చేసి చూసిన. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఎక్కువ సేపు అట్లనే హాట్ వాటర్‌లో ఉంటే ఇంకెక్కువ ఉడికిపోతాయి అని చెప్పేసి నేనైతే తీసేస్తున్నా. అండ్ అట్లనే ఉంచినాము అంటే ఆ ఉప్పు కూడా దాంట్లోకి చాలా అబ్జార్బ్ అయిపోతదన్నమాట. ఉప్పు ఉప్పు ఉంటది కాబట్టి తినలేం గూడా. ఇక్కడైతే నేనైతే తింటున్నా. ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉండే అన్నమాట. ఎట్లుంటాయి ఏంటి అని చెప్పేసి. అసలు ఎంత బావున్నాయి అంటే అసలు ఇలాంటి ఉడకబెట్టినవి ఈ కందులు గాని, ఉడకబెట్టిన రాజ్మా గాని అండ్ ఉడకబెట్టిన పల్లీలు మెయిన్‌గా అసలు ఆపలేకపోతా అన్నమాట. తింటనే ఉంటా. అవి ఎన్ని అయినా అని తినబుద్దయితా ఉంటది. అంత బావుంటాయి. నాకైతే ఫుల్ నచ్చుతాయి అన్నమాట. అండ్ నాకు ఇవి గూడా చాలా అంటే చాలా నచ్చేసినాయి. రీసెంట్‌గా నేను ఒక 2 డేస్ బ్యాక్ రాజ్మా గూడా చేస్తే అవి గూడా కొన్ని ఉంటే అవి కొన్ని, ఇవి కొన్ని పెట్టేసుకొని నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. అండ్ ఇంకొకటేంటంటే ఇలా రాజ్మా గాని, బొబ్బర్లు అంటాం గదా! అవి గాని, ఇలా కందులు గాని ఇవన్నీ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. సో, తిన్న వెంటనే మనకి ఎక్కువ ఆకలి గూడా గాదన్నమాట కొంచెం సేపు దాకా. అంత బావుంటది. స్టమక్ ఫిల్లింగ్ ఉంటది అండ్ మంచి ప్రోటీన్ లెవెల్స్ గూడా ఉంటాయి. అంత తిన్న తోతే నిన్న మిగిలిపోయిన కేక్ అయితే తింటున్నా. అసలు ఎంత బావుంటది అంటే నేనైతే దీని రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పోస్ట్ జేసిన అండ్ క్రిస్మస్ వ్లాగ్‌లో గూడా పోస్ట్ జేసిన. ఇఫ్ అట్ ఆల్ మీకు గావాలి అంటే అదైతే చూసేసేయండి. లిటరల్లీ దాంట్లో షుగర్ ఉండదు, మైదా ఉండదు, ఎగ్స్ ఉండవు. ఏమెయకుండా చేస్తా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. దాని తర్వాత ఒక పైనాపిల్ గూడా తినేసినా అన్నమాట. ఇవాళైతే ఒక పార్సెల్ అయితే వచ్చేసింది. మీరు క్రిస్మస్ వ్లాగ్‌లో చూసారు గదా! కప్ కేక్స్ కోసం ఒక స్టాండ్ అని చెప్పేసి అదే ఆర్డర్ చేసినా అన్నమాట. ఇవాళైతే వచ్చేసింది. ఏంటి ఆల్రెడీ అక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా అని అనుకుంటున్నారా? క్రిస్మస్ రోజే పెడదాము అని చెప్పేసి ఆ రోజే పెట్టిన. ఇవైతే మెల్లమెల్లగా పెడుతున్నా అన్నమాట. అయితే ఇవైతే నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఫస్ట్ అయితే చూద్దాము. అంటే రేట్ అయితే తక్కువనే గదా! సో, దానికి తగ్గట్టుగా క్వాలిటీ గూడా ఉంటే ఉంచుకుందాము. ఒకవేళ నచ్చకపోతే మళ్ళా రిటర్న్ ఇచ్చేయొచ్చు అనైతే ఫస్ట్ అయితే మీషోలో ట్రై చేసిన. దాని తర్వాత ఒకవేళ నచ్చకపోతే ఐదర్ బయట ఆఫ్‌లైన్‌లో అన్నా లేకపోతే అమెజాన్‌లో అన్నా అని పెట్టుకుందాము అనుకున్నా. ఈవెన్ దో ప్రైస్ తక్కువున్నా గానీ నాకైతే క్వాలిటీ అంత నచ్చలేదు. రిటర్న్ అయితే పెట్టేసినా అన్నమాట. కాకపోతే నేనెట్లా అంటే ఆ రోజే నేను క్రిస్మస్‌ది వీడియో చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ డేనే క్రిస్మస్. రిటర్న్ అయితే పెట్టేసినా. కానీ వాళ్ళు రావడానికి టైం పడతది కదా అని చెప్పేసి దీని మీదనే నేను కప్ కేక్స్ అయితే పెట్టేసినా అన్నమాట. అసలైతే ఇలాంటి క్రాకరీ ఐటెమ్స్, కొన్ని స్టాండ్స్ అట్లాంటివి చాలా తీసుకునేటివి ఉన్నాయన్నమాట. అయితే నేనేమనుకున్నా అంటే ఎప్పుడైనా హైదరాబాద్ ఎళ్ళినప్పుడు మంచిగా బేగం బజార్ అటు సైడ్ ఎళ్ళేసి కొనుక్కుందాము అని అనుకుంటున్నా అన్నమాట. దాని తర్వాత లంచ్ టైమ్ అయితే అయింది. చెప్పినట్టు నేనైతే వెజ్ పులావ్ అయితే చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసేసుకున్న తర్వాత సాజీరా మనకి బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ అయితే వేసేసుకున్నా అన్నమాట. అండ్ కొన్ని
మిరియాలు కూడా యాడ్ చేసుకుంటా. అండ్ నిన్న తెచ్చిన వెజిటబుల్సే కాకుండా ఇంట్లో కూడా వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటి కొన్ని కొన్నే ఉండే అన్నమాట. అందుకే ఇంక అన్నీ కలిపేసేసేసిన. యాక్చువల్‌గా దీంట్లో ఎట్లా అంటే రైస్‌కి ఈక్వల్‌గా వెజిటబుల్ క్వాంటిటీ ఉండే అన్నమాట. అన్ని గానం వెజ్జీస్ ఏసేసైతే చేసిన. ఫస్ట్ అయితే ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, ఇక్కడైతే కొంచెం పాలకూర, ఇంకా పుదీనా ఉంటాయి కదా! అదైతే ఏసేసుకున్న. దాని తర్వాత క్యారెట్, దాని తర్వాత నిన్న తెచ్చుకున్న బీట్రూట్, బీన్స్, కొంచెం ఒక్క క్యాప్సికమ్ ఉండే అన్నమాట ఇంట్లో. ఆ ఒక్క క్యాప్సికమ్ కూడా వేసేసిన. ఇంకా దాని తర్వాత ఇవన్నీ సాటే అయిన తర్వాతనే లాస్ట్‌కి కొంచెం టొమాటో కూడా వేసేసుకుంటా అన్నమాట. దాంట్లోనే కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నా. అండ్ దాని తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం మనకు కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. అయితే కొంచెం ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువనే ఏసుకోవాలి. ఎందుకు అంటే మనము ఓన్లీ వెజిటబుల్స్‌కే కాదు కదా! దాని తర్వాత రైస్ కూడా ఏస్తాం కాబట్టి దానికి కూడా సరిపోయేటట్టు మనమైతే ఉప్పు, కారం అయితే అడ్జస్ట్ చేసుకొని ఏసుకోవాలి. ఇంకా అవన్నీ సాటే అయిన తర్వాత అయితే నేనైతే రైస్‌కి ఎంతైతే క్వాంటిటీలో మనం వాటర్ పోసుకుంటామో అంత క్వాంటిటీలో అయితే వాటర్ అయితే పోసేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నా అనమాట. అసలు చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బావుండే. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. అండ్ దీనికి మంచి కాంబినేషన్ అయితే రైతా అని చెప్పొచ్చు. అసలు ఎంత బావుంటదో రైతా ఇంకా ఈ వెజ్ పులావ్. ఇంకా ఇవాళ అయితే లంచ్ చేసేసిన తర్వాత నాకైతే చాలా పనుంది క్రిస్మస్ కోసము అని చెప్పేసి అవన్నీ రెసిపీస్ అన్నీ చేయాలి. అండ్ దాన్ని నేను షూట్ కూడా చేయాలి ఇవాళ. సో, ఇంకా లంచ్ తిన్న తర్వాత అయితే నేను ఏది వ్లాగ్ చేయలేకపోయినా అనమాట. చాలా అంటే చాలా పని ఉండే కాబట్టి ఇంకా అన్ని రెసిపీస్ అయ్యేసరికి అయితే నైట్ 9:30, 10 అట్లా అయిపోయింది. ఇంకా దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళా క్రిస్మస్ వ్లాగ్ అయితే షూట్ చేసినా అనమాట. సో, చాలా అంటే చాలా హెక్టిక్‌గా గడిచిపోయింది అని చెప్పొచ్చు ఈరోజైతే. అండ్ మెయిన్‌గా అయితే నాకు బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏది ఆప్షన్ లేదు. ఎక్కడ చేయాలనో అర్థం కావట్లేదనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఒక్కసారి రాసుకుందాము. ఎట్లయితే అరేంజ్ చేయాలి నేను టేబుల్ అని చెప్పేసి ఇక్కడైతే నేను ప్రాపర్‌గా రాసుకుంటున్నా. అన్నీ గుర్తుండట్లేవన్నమాట. అవన్నీ చేయడానికి చిన్న చిన్నవి కూడా మర్చిపోతున్నా. అందుకే ప్రాపర్‌గా అయితే ఫస్ట్ అయితే రాసుకున్న తర్వాత ఒక్కసారి ట్రై చేస్తున్నా అన్నమాట ఇక్కడ. బ్యాక్‌డ్రాప్ ఎట్లా వస్తది? ఎట్లా చేయడానికి వస్తది అని చెప్పేసి. సో, నా దగ్గరున్న పింక్ కలర్ సాటిన్ అయితే తీసుకున్నా. అయితే అది సెటప్ చేసిన తర్వాత కేక్ ఒకసారి చూపిస్తే అయితే ఎందుకో ఆడ్‌గా కనిపిస్తుంది. అసలు క్రిస్మస్ థీమ్‌కి పింక్ కలర్ అస్సలు సెట్ కాదు కదా! అని అన్నది. అరే! అవును కదా! అసలు నేను ఎట్లా చేసినా అట్లెట్లా అని అనుకోని మళ్ళా అదంతా తీసేసి ఇంకా దానికి తగ్గట్టుగా వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకొని సెట్ చేసేసుకుంటా. యాక్చువల్‌గా నా దగ్గర ఇట్లాంటి పింక్ కలర్ సాటిన్ క్లాత్‌తో పాటు వైట్ కలర్ సాటిన్ కూడా ఉండే. కానీ నాకు ఐడియా కూడా రాలేదన్నమాట అది యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇంకా డబుల్ పనైంది అని చెప్పొచ్చు. లిటరల్లీ ఆ రోజు షూట్ అదంతా కంప్లీట్ చేసుకునేసరికి నైట్ 2:00 అయిపోయిందనమాట. ఇంగప్పుడు అవన్నీ తీసేసి అన్నీ సర్దేసుకొని మళ్ళా పండుకోవడానికి 3 అయితే అయిపోయింది. చాలా అంటే చాలా హెక్టిక్‌గా గడిచిపోయింది ఈ రోజైతే. సో, వ్లాగ్ గూడా ప్రాపర్‌గా చేయలేదు అన్నట్టే అనిపిచ్చింది ఇంకా ఆ పని మీద. అందుకే ఇంక ఈ వ్లాగ్‌లో అయితే మీరు పెద్దగా ఏమి చూసుండరు. జస్ట్ ఒక రెసిపీ అయితే పోస్ట్ చేసిన. ఇంకా ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.